చేసి ఐడియా రాలేదు నీకు. ఇలా మా ముఖ్యమంత్రి గారు చేస్తుంటే నేనేదో పొడిచిన నేను మూరెడంతా లేడు అంటున్నావు కదా. మూరెడు బారడు నా హరీష్ రావుకి ఏం తెలిపింది, రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఆలోచన వచ్చింది మూసిని క్లీన్ చేయాలని. మా జిల్లా ప్రజలందరూ ఎంత సంతోషపడుతున్నారంటే ఎప్పుడు క్లీన్ అయిద్దా అని. మీ ఊళ్ళలో ఉండలేకపోతున్నాం నల్గొండ జిల్లాలో. ఒకవైపు ఫ్లోరైడ్ నీళ్ళేమో ఆంధ్రాకి అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డికి. అందుకనే ఈ హరీష్ రావుని పంపించి దొంగచాటుగా ప్రభాకర్ రాకుండా చేసి తప్పించుకోవాలని చూస్తుండ్రు. కానీ మేము చట్టపరంగానే పోరాటం చేస్తాం. ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తాం. దీని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏందో చట్టం తన పని తాను చేసుకుంటుంది. కానీ దీని మాత్రం ఏంటంటే చెప్పకుండా పోయొచ్చే అవసరం ఏంది. ఫ్యామిలీతో అమెరికా పోయేస్తున్నా అని చెప్పి 5 రోజులు ఫ్యామిలీతో పోతున్నా అని చెప్పిపోతే ఏమైతుంది హరీష్ రావుకు? నువ్వు ప్రభాకర్ మీరు పోయి అడగండి ప్రస్తుతి. నేను ప్రెస్ ద్వారా అడుగుతున్న ప్రభాకర్ హరీష్ రావుని నువ్వు ప్రమాణం చేయి, నువ్వు ప్రభాకర్ రావుని గెలవలేదని చెప్పు. నేను దేనికైనా సిద్ధమే. నువ్వు కలిసినప్పుడు ఆ పక్కకు ఉన్నోళ్ళు అంటే నువ్వు రూమ్లో పోయి మాట్లాడుకున్నా కానీ బయట ఉన్నోళ్ళే చెప్పిన విషయం నాకు ఇది. రూమ్లో కలుసుకుంటే ఫోటో నువ్వు బడే ఉన్నావు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ముందు ఎట్లా అంటే మొత్తం ఏందతలు రామోజీరావు ఏంది 1,00,000 ఎకరాలు 1,00,000 నాగళ్ళతో పుట్టి మొత్తం రామోజీ గుంజుకుంటా అన్నాడు. అది రామోజీ పిలిచి వదిలిపెట్టు. వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ ప్రపంచంలో మంచి స్టూడియో కట్టింది. ఉల్టా 7,000 ఎకరాలు రామేశ్వరరావుకి అప్పచెప్పింది ధరణి ద్వారా. 7,000 ఎకరాలు ముచ్చింతల అవతల 7,000 ఎకరాలు ఉంటుంది ఆయన. వీళ్ళందరి పేర్లు ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్లో బయటపడదు. వాళ్ళు కష్టం చేసి కొనుక్కుండొచ్చు కానీ ట్యాపింగ్లో బయటపడి వాళ్ళ దగ్గర వసూల కార్యక్రమం. అందుకని హరీష్ రావు గారిని ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారిని అడుగుతున్నా, నువ్వు మీ అల్లుని పంపించినావు కదా, నువ్వు ఎన్ని రోజులు దాచిపెడతావు? ఎప్పటికైనా నువ్వు చట్టం వదిలిపెట్టదు. నేను మర్యాదకు పిలిపించి పోలీసులకు సరెండర్ అయ్యి నువ్వు చేసిన అది నోటికి చెప్పరాని పదం అలాంటి తప్పుడు పని చేసిన నిన్ను తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇలా జూన్ 2 కాబట్టి నువ్వు తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలకు నాకు కోపం వచ్చి నాకు అమెరికా పోయినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కానీ ఎయిర్పోర్ట్ స్టాంపింగ్ అథారిటీ ఆఫీసులో తీసుకున్న రికార్డు ప్రకారం ఇవన్నీ తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్తున్నాను. నేను ఇలా వాక్ స్వాతంత్రం లేకుండా చేసింది మనకు. ఆంధ్ర వాళ్ళ దగ్గర బెదిరించాను బతికినాం తప్ప ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక్కొక్క బిజినెస్ ఇప్పటికీ భయపడుతున్నావు. ప్రణీతిరావు చెప్పిండు నేను అమెరికా వెళ్ళిపోతున్నా 50 హార్డ్ డిస్కులు మొత్తం పలగొట్టమని చెప్పి మూసేలేమని చెప్పిందంట. అలా నక్సలైట్ చరిత్ర ఉంటుంది. ఐఎస్ఐలు బాంబులు హైదరాబాద్లో చాలా బాంబు ప్లేస్లు అయిన అంతకుముందు వాళ్ళ చరిత్ర ఉంటుంది. అవన్నీ పోయినట్టే కదా. ఎంత తప్పు చేసింది చెప్పండి. అందుకనే ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రభాకర్ రావు పిలిపించి లొంగిపోయి నువ్వు కూడా తప్పు చేసినా అని చెప్పి ఒప్పుకుంటే తెలంగాణ ప్రజలు కొద్దిగా నిన్ను కనికరిస్తారు తప్ప నువ్వు ఇవాళ 1.5 గంటల సేపు మాట్లాడినా మమ్మల్ని దూషించినా మేము పట్టించుకోము. మాకు తెలంగాణ సమాజం ఇంపార్టెంట్. సోనియా గాంధీ తెలంగాణ దేవత. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ గీతాన్ని కూడా తెలంగాణ గీతం ఏ రాష్ట్రానికన్నా ఒక గీతం ఉంటుంది. అందశ్రీ రాసిన దాన్నే పెట్టాలని 2014లో ఉద్యమంలో ఉన్నప్పుడు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కోదండరావు గారు చాలా మీటింగ్లలో అనుకున్నాం ఇదే మన జాతీయ మన నేషనల్ మన రాష్ట్ర గీతం ఇదే అనుకున్నాం. కానీ ఎందుకు పెట్టలే నీకు? ఇవాళ మేము పెట్టినాం. తెలంగాణ ప్రజలకి ధైర్యాన్ని ఇస్తున్నాం. తప్పకుండా రేపటికెళ్ళి కార్యాచరణలో దిగుతాం. రేపు ఎన్నికల తర్వాత కోడ్ ఎత్తాయిగానే తప్పకుండా ప్రజల దగ్గర పోయి మేము ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ పనులు కూడా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇంకా 10 సంవత్సరాల 5 సంవత్సరాల ఇలాంటి వారు ఎవరు వచ్చినా నమ్మరు. కాంగ్రెస్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, పోరాట యోధులు. ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తల సంసారంలో పెట్టి వ్యాపారస్తులను ఇబ్బంది పెడితే నీకు ఎవరెవరు ఓటేస్తారు? అందుకనే ఇవాళ 16 సీట్లలో డిపాయిట్ పోతున్నది. ఒక్క సీట్లో వస్తే డిపాయిట్ రావచ్చు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే 105 సీట్లు వస్తాయి బీఆర్ఎస్ అంటున్నారు కేసీఆర్.
ఇప్పటికిప్పటికి ఎందుకు మన 2 నెల రోజుల కింద 20 రోజుల కింద పోలింగ్ అయింది కదా, అలా 16 సీట్ల డిబేట్ ఎందుకు పోతుందో సమాధానం చెప్పమంటున్నాను నేను. సీఎం సొంత జిల్లాలోనే ఎమ్మెల్సీ గెలుచుకున్నాము, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటారు. సీఎం సొంత జిల్లా ఎమ్మెల్సీ అన్నోడు ఎవడో కానీ అని కొంచెం మెంటల్ కూడా అంటున్నది. స్థానిక సంస్థల్లో వాళ్ళ గవర్నమెంట్లు ప్రజాప్రతినిధులు అందరూ వాళ్ళే ఉండే అధికార పార్టీగా మీ అభ్యర్థిని పెట్టాం. మేము అనుకుంటే ఒక క్యాంప్ పెట్టి డబ్బులు ఇస్తే వస్తున్నాయి. మేము మా సిస్టమ్ అది కాదు. ఆయనలాగా సంతలో పశువులను కొన్నట్టు 13 మంది ఎమ్మెల్యేలని 16 మంది ఎమ్మెల్యేలను కొని ఒక దళితునికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసినట్టు చేసే చిల్లర పార్టీ కాదు కాంగ్రెస్. మహబూబ్నగర్లో గెలాలనుకుంటే ఈజీగా ఒక కన్ను మూసుకొని గెలిచే వాళ్ళం మేము. ఆడ గవర్నమెంట్ ఉన్నది, మీకు మనిషికి ₹1 కోటి వర్క్ ఇస్తాం, మీకు ఏం కావాలో డబ్బులు ఇస్తామని చెప్పిస్తాం. మీ దగ్గర అప్పుడు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండే, ప్రభుత్వం ఎక్కువ ఉండే, ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉండే, క్యాంప్ పెట్టిండ్రు, డబ్బులు ఖర్చు పెట్టిండ్రు. నిన్న మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో నల్గొండలో బై ఎలక్షన్ జరిగితే కూడా మేము డబ్బులు ఇవ్వలే. వాళ్ళు ఓటుకు ఎంత ఇచ్చినో మీరు తెలుసుకోండి. మహబూబ్నగర్లో మాకు ఓట్లు తక్కువ 150 ఓట్లే ఉన్నాయి అని ఎలక్షన్ అన్నప్పుడు పోటీ చేయాలి, గెలుస్తాం ఓడుతాం తర్వాత సంగతి. వాళ్ళకి ఎక్కువ ఉండి క్యాంప్ పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు దోసుకున్న డబ్బులు ఉన్నాయి కదా. మహబూబ్నగర్ ఎన్నిక కాదు కదా, 1100 ఓట్లు 1000 ఓట్లు. రేపు సాక్షాత్ లక్షల ఓట్లు 3 కోట్ల మంది ఓట్లు వేసిన పార్లమెంట్ ఎన్నికల్లో 4th రోజు రిజల్ట్ వస్తుంది. నీకు 16 ఇట్లా డివైడ్ పోతున్నది. అంతే, దానికి ఏమంటారు మరి? ఏ ఎగ్జిట్ పోల్ లేదు. కొన్ని ఎగ్జిట్ పోల్లో మాకు 9-10 ఇచ్చిండ్రు, వాళ్ళకు 7-9 ఇచ్చిండ్రు. కొన్ని ఎగ్జిట్ పోల్లో ఇద్దరికి 7-9 ఇచ్చిండ్రు. 9 మాకు రావచ్చు అంటారు, వాళ్ళకి 7 రావచ్చు అంటారు. ఎగ్జిట్ పోల్ని మనం ఒక అంచనా వేయచ్చు కానీ ఒక ఎగ్జాక్ట్ పోల్ లాగా చూడలేము. నాకున్న రిపోర్టు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్గా అన్ని కాన్స్టిట్యూన్సీలతో మేము పోలింగ్ తర్వాత మేము ఎంక్వైరీ చేసుకున్నాం. మాకు దళిత గిరిజనులు మైనార్టీలతో పాటు